హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అత్యంత కీలకమైన ఘట్టం బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఎస్, మీరింటున్నది అక్షరాల సత్యం. బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏ తారాస్థాయికి చేరాయంటే ఇక మనం ఊహకందని విషయంలో కూడా ఉన్నాయని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామం కూడా అదే. బ్లాక్మెయిల్ రాజకీయాలతో తెలంగాణ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం, ఢిల్లీ మోకాళ్ళ దగ్గర మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం, ఇక్కడి సంపదంతా కూడా దోచుకొని వెళ్ళి ఢిల్లీ పెత్తందారులకు అప్పజెప్పడం, కేవలం పదవుల కోసం కుర్చీల కోసం ఆరాటపడుతూ సామాన్యులకు ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ అవసరమా? ఇది ఈనాటి టాపిక్. ప్రధానంగా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న ఎపిసోడ్లని ఒక ఎత్తు, ఇప్పుడు మనం చూస్తున్న ఎపిసోడు మరో ఎత్తు. ఎందుకు అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా వరకే చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం మాత్రం చాలా ఘోరమైన విషయం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. మీరు ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఇగో ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఈడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, బెల్ బటన్ ఆన్ చేసుకోర్రి. ఎప్పటికప్పుడు వైఆర్ టీవీలో వస్తున్న అప్డేట్ను మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అతి త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రం ఏర్పడిన మరుక్షణం మహా అంటే ఓ 15-20 రోజుల పైచిలకు సమయం ఇచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టాం. ఇక మన ప్రశ్నతో ఇప్పటి వరకు కూడా చాలామంది కూడా మన బాటలోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే జర్నలిజం అనేది ఎప్పుడు విపక్షమే ఉండాలనేది నా సిద్ధాంతం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లాక్మెయిల్ రాజకీయ వ్యవస్థ వల్ల జోకుడుగాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియకుండా పోతున్నాయి. రైట్, ఇక అసలు ఏం జరిగింది, ఈ బ్లాక్మెయిల్ రాజకీయం ఏంది, ఎపిసోడ్ ఏంది అనేది మీరు ఒకసారి చూడాలి. మీకు ఇద్దరు వ్యక్తులను చూపెడుతున్నా. ఈ పక్కన కనబడుతున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఈ కుడివైపు కనబడుతున్నది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి వీళ్ళిద్దరు కనబడుతున్నారు కదా. ఇక్కడ బ్లాక్మెయిల్ రాజకీయం ఎక్కడ ఉన్నది, బ్లాక్మెయిల్ రాజకీయాలతో ఏమైతుంది అనేది పాయింట్. అసలు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎక్కడి నుండి మొదలైనవి, ఏమైంది అనేది ఒక్కసారి చూద్దాం. బడే మియా ఏమని చెప్పిండు, చోటే మియా ఏమని చెప్పిండు, ఒక్కసారి ఇక్కడ ఇది చూద్దాం. ఇది చూడని అంటే దేశ ప్రధాని కాబట్టి రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం. ప్రజల దగ్గర ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళా మంగళ సూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా అంటూ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన విషయం. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక ఈ పెద్దసారి ఏం మాట్లాడిండో ఈయన. చోటేమియా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనగా ఆనగా ఆన అంటాం కదా, ఆ ఆనగా ఈసారి ఒక మాట ఇచ్చిండు. 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. 35 కోట్ల మంది మహిళలకు బస్సులలో 35 కోట్ల మంది మహిళలు బస్సులలో ప్రయాణిస్తున్నారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా, ఈ విషయం మా ఆడబిడ్డలకు తెలియదా? ఇది భువనగిరి ప్రచార ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం. సో ఇక్కడ క్లియర్ కట్గా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో దేశంలో ఉన్న అందరి సంపదనంతా పంచి ఏది ఎక్కువ ధనవంతులు, ఇప్పుడు ధనవంతులు, మధ్యతరగతి, పేదరకాలు 3 వర్గాలుగా విభజిస్తాం. ఇక మనం మంచిగా చదువుకుంటే ఇంకేంది ఏంది ఎగువనున్న రేఖ దిగువనున్న రేఖ అంటే ప్రావర్టీ వాడిగా డివైడ్ చేసే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళంటే మోడీ ఏమో దేశ సంపదనంతా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా వస్తుంది అని చెప్పి ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకే పంచనీకి సిద్ధపడ్డరు అనేది మోడీ చెప్పుకొచ్చాను. ఇక మన సారు ఉచిత బస్సు ప్రయాణం, సరే అద్భుతమైన పథకం. ఎవరి దృష్టిలో అది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దృష్టిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అద్భుతం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇక ఇంత సాహసోపేతమైనది ఎవరు చేయలేదేమో, అంత గొప్పగా చెప్తుండు ఉచిత బస్సు.
ఉచిత బస్సుతో ఏం చేసిళ్ళు మహిళలకు అంటే రైతు కూలీలకు అవసరం లేదు, రైతు మహిళలకు అవసరం లేదు. ఎవరికి అవసరం? ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న మహిళలు మాత్రమే ప్రయాణిస్తారు కాబట్టి వాళ్ళకు అవసరం. క్లియర్ కట్ ఇది. పోనీ ఇది మహిళలకు ఉచితం కాకుండా పురుషులకు ఉచితంగా ఇస్తే సినిమా ఎట్లుండు? నిత్యావసరాల కోసం వ్యవసాయ కానుండి మొదలు పెడితే మొత్తం ఉద్యోగి వరకు కూడా మరి రోజు పోతారు కదా. ఈ ఉచిత బస్సు ప్రయాణం అని తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరో తెలియదు, కానీ ఆయనకైతే నిజంగా కూడా ఆయన్ను నాకు తెలిసినంతవరకు గొప్ప సన్మానం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సంపద మన ఏంది అంటే ఇక్కడ ఉచితం అని పేరు చెప్పి ఇంకో కాడ పన్ను మన మీద భారం వేసి ఉతికి ఆరేసి దాన్ని తీసుకొత్తాలి. ఈ రోజులలో ప్రత్యేకంగా బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అద్భుతంగా చెప్తుండే యనుమల రేవంత్ రెడ్డి. ఓరి నాయన 200 మంది రైతులు పైచిలకు ఆత్మహత్య చేసుకున్నాడు, దాని గురించి మాట్లాడాడు. పోనీ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నాడు, దాని గురించి మాట్లాడాడు. పోనీ ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఓటేసిరు, దాని గురించి మాట్లాడరు. ఈయన దేని గురించి మాట్లాడతాడంటే కేవలం ఈయన ఇచ్చిన అంశం ఏంది, అధికారం చేపట్టి దాదాపు 5 నెలలు కావస్తుంది కదా. ఇందులో డిసెంబర్ చివరి వారంలో ఇవ్వాల్సిన రైతు బంధు నిధులు ఇప్పటి వరకు ఇవ్వలే, దాని గురించి మాట్లాడాడు. దాంతోపాటు 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తానని చెప్పిండు, అది ఇవ్వలేదు. 12,000 రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండు, అది ఇవ్వలేదు. 4,000 పింఛన్ అమలు చేస్తా అని చెప్పిండు, అది చేయలేదు. దాంతోపాటుగా 500 వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండు. ఇక వడ్ల కథ అయితే రామగోస్, అది సీతకట్టం అంటాం నా భాషలో, అయితే అంత ఘోరంగా ఉన్నది. ఇప్పుడు చెప్తా దాని గురించి కూడా. ఇక దాంతోపాటు మహిళలకు నెల నెల ఇస్తా అన్న 2,500 ఆర్థిక సాయం ఇయ్యలే, 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇయ్యలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం సగం మందికి కూడా అమలు చేయట్లేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అసలు లేనే లేదు, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు జాడపత్తనే లేదు. కానీ రుణమాఫీ చేస్తానని దేవుడు సాక్షిగా చెప్పిను. అంటే నువ్వు మేనిఫెస్టో అంతా దయ్యం సాక్షిగా చెప్పినావు యనుమల రేవంత్ రెడ్డి? ఒక మాట చెప్పు, అంటే నువ్వు ఇదంతా దయ్యం సాక్షిగా చెప్పినావు అంటున్నా, దయ్యం సాక్షిగా చెప్పినావు. మరి ఇన్ని రోజులు ప్రమాణ స్వీకారం చేసినాయని మరి ఇవన్నీ ఎడవైనాయి, ఇవన్నీ చెప్పారండి. ఎందుకు చెప్పరు అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఒక కుట్ర ఇది. దేవుడి మీద ప్రమాణం చేశాట ఈయన రుణమాఫీ చేస్తాడట. దేవుడు కాదు, 4 కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇచ్చింది మేనిఫెస్టో అనేది. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 4 కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇచ్చినావు. నువ్వు 4 కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఏంది అంటే ఎన్నికలు వచ్చినాయి, సెంటిమెంట్ వచ్చింది, దేవుణ్ణి తీసుకురావాలి, ఎమోషనల్ డ్రామాలు ప్లే చేయాలి. ఎన్ని ప్లే చేస్తలేవు నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, ఒక హూందాతనంలో ఉండి నువ్వు ఎట్లుండాలి? అసలు నీ పరిపాలన వ్యవస్థ ఎట్లుండాలి? పోనీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు తెలిసిందా అంటే అది లేదు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అనే విధంగా మారిపోయింది ఈ రాష్ట్రం యొక్క ప్రభుత్వ పరిపాలన. ఇక ఏంది బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్లను పూర్తి స్థాయిలో బరితెగించి బ్లాక్మెయిల్ చేస్తుండట. మోడీ రేవంత్ బరితెగింపు పాలిటిక్స్, బెదిరింపు రాజకీయాలకు దిగిన సీఎం పీఎం. మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న మోడీ తమకు ఓటేయకుంటే హిందువుల సంపద దోచుకుంటారంటూ వ్యాఖ్యలు. ముస్లింలను ఉద్దేశించి దారుణంగా మోడీ మాటలు. తెలంగాణలోనూ అదే పన్నాను ఫాలో అవుతున్న రేవంత్. స్కీములు ఆగిపోతాయంటూ ప్రజలకు బెదిరింపులు. నా లొట్ట పీస్ ఏం పెట్టిండా యనుమల రేవంత్ రెడ్డి? ఏం స్కీమ్ అమలు చేసినా? ఉచిత బస్సు. ఉచిత బస్సు ఎవరికి కావాలని అడిగారు. ఇక్కడ ఉచిత బస్సు వల్ల ప్రయోజనాలు ఏందో చెప్పు, ఉచిత బస్సు వల్ల ఏం ప్రయోజనం వచ్చిందో చెప్పు. పోనీ మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఎవరన్నా రోజు బస్సులలో పోతాలా? మీ మంత్రులు ఏమన్నా బస్సులలో పోతాలా? మీ ఎమ్మెల్యేలు ఎవరన్నా బస్సులలో పోతాలా? మహిళా మంత్రులు మాట్లాడుకుందామా? పోనీ ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా కలెక్టర్లు, మహిళా ఐపీఎస్లకు సంబంధించి ఏమన్నా బస్సులలో పోతున్నారా? లేకపోతే ఎందుకోసం నువ్వు పెట్టినావు ఈ స్కీము? ఏం అమలు చేసినావు అని ఆగిపోతానే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహానుభావుడు ఏడున్నాడో అద్భుతమైన పథకాలను పెట్టిండు. దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. నేను చెప్తున్నా, గొర్రెల పంపిణీ చేసిండు, ముదిరాజులకు చాప పిల్లల పంపిణీ చేసిండు. ఎన్నెన్ని చేయలే ఆయన కార్యక్రమాలు. షాదీ ముబారక్ అను మొదలు పెడితే కోకొల్లలు ఉన్నాయి. అవన్నీ ఏడబోయినాయి. అరే 7,000 రూపాయలు ఇగోరా నాయన అని కుప్ప తెచ్చి నీ దగ్గర పెట్టిపోతే ఏ దొంగ జేవులకు పోయినాయో ఇప్పటి వరకు చెప్పడినే. ఎవడు దోసుకున్నాడో కూడా ఇప్పటి వరకు మాట్లాడడినే. ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నాడు నీతి సూత్రాలు. ఇక ప్రజలకు కూడా తెలుసంటూ సుతిమెత్తగా వార్నింగ్లు. స్కీములు అమలు చేస్తామని దేవుడి పైన ప్రమాణాలు. పాలమూరు బిడ్డలకు హక్కు లేదా? సెంటిమెంట్ పాలిటిక్స్.
మోడీ రేవంత్ తీరుపై మండిపడుతున్న మేధావులు. ఏంది పాలమూరు బిడ్డనా? పాలమూరు ఒక పాట ఉంటుంది, సాయి చంద్ర రాసిండు పాపం. పాలమూరు పరిస్థితి ఏందో తెలుసా? ఆ పాలమూరును ఎంత అద్భుతంగా చేయొచ్చో తెలుసా? పాలమూరులో అత్యధికంగా మామిడి తోటలు ఉంటాయి. ఒక మార్కెట్ యార్డు ఏంది అనౌన్స్ చేసిళ్ళు, కొల్లాపూర్ దగ్గర అనుకుంటా బహుశా. దానికి లేదు. 3 రాష్ట్రాల సరిహద్దు కలిగిన ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా. దాన్ని ఎంత అద్భుతంగా చేయొచ్చు అంటే మహా అద్భుతంగా చేయొచ్చు. చేసినావా? ఏమన్నా సెంట్రల్ నుంచి కాలేజీలు స్కూళ్ళు వచ్చినాయా? పోనీ రోడ్ల వ్యవస్థ, రవాణా, జాతీయ రహదారులు ఏమైనా ఉన్నాయా? పాలమూరు బిడ్డ అని చెప్తున్నావు కదా, పాలమూరు ఎంత అధ్వానంగా ఉన్నది తెలుసా? అదేదో కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎంతో కొంత లాభం జరిగింది తప్ప లేకపోతే లేని పరిస్థితి కదా. మొత్తం ఏం లేదు, ఎట్లా గెలవాలి, ఎవరిని ఎట్లా మోసం చేయాలనేది తప్ప ఏది లేదు. ఇద్దరిది ఒకే రకమైన రాజకీయం. ఓట్ల కోసం ప్రజలకు మాయమాటలు చెప్పాలి, అవి మాయమాటలని ప్రజలు గ్రహిస్తే రూటు మార్చాలి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రజలను బెదిరించాలి, మధ్యలోకి దేవుణ్ణి కూడా మధ్యలోకి తీసుకురావాలి, 100 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయాలని పెద్దలు చెప్పారో లేదో కానీ ఓట్ల కోసం ఇద్దరు నేతలు మాత్రం 1001 వేషాలు వేస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు, భయంకంపిత వాతావరణాన్ని సృష్టించి ప్రజల నుంచి ఓట్లు ఏది డబ్బాలో వేయించుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, దుర్మార్గం ఏముంటుంది? తెలంగాణ ప్రజలారా, మీకు చాలా క్లియర్గా చెప్తున్నా వినండి. నా పేరు జర్నలిస్ట్ రంజిత్. నేను గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో పూర్తిగా కూడా ఈ వైఆర్టీవీ పెట్టినప్పుడు పెట్టక ముందుకు గత ఛానల్లో కూడా ప్రశ్నించాను. మీ క్లియర్ కట్గా చెప్తానేనండి, మీరందరూ దయచేసి ఆలోచించండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన అనేది నేను నిజంగా చెప్తున్నా, అదొక రామ పరిపాలన. ఇప్పుడు వచ్చిన పరిపాలన ఉన్న చూడు, ఇదొక భూతమైన పరిపాలన. క్లియర్ కట్గా చెప్తున్నా. కేసీఆర్ చుట్టూ ఉండే కోటరి తప్పు చేసింది కానీ కేసీఆర్ తప్పు చేయలే. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటైనా మీకు అందుతున్నాయా? రైతు బంధు ఇయ్యలే, రైతు బీమా పేరుతోని వీళ్ళు దాదాపుగా 734 కోట్లు తిన్నారు. 7,000 కోట్ల రూపాయలు ఏడిపోయినాయి. ఇప్పటి వరకు కూడా లెక్కలు ఆచూకీ లేదు. కాళేశ్వరం దండగా అని చెప్పేసి ప్రాజెక్టులన్నీ ఎండబెడుతున్నారు, కావాలని ఎండబెడుతున్నారు. ఏంది మొన్నటి వరకు 6 గ్యారంటీలు 13 అంశాలు అమలు చేయలేని నిలదీస్తారని రూటు మార్చి ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు. ఏడబోయింది ఫోన్ ట్యాంపరింగ్? కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నారు, ఏడబోయింది? అన్ని దొంగ మాటలు, లంగ మాటలు, లఫూట్ మాటలు చెప్తున్నారు. మీరు గనక గ్రహించకపోతే, నేను చెప్తున్నా కదా, చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. నిన్న మిత్రుడు శ్రీనివాస్ ఏంది రోడ్డు విషయంలో గత ప్రభుత్వం శాంక్షన్ చేసిందాన్ని ఆ తండాలో ఇక్కడ వేయాలని చెప్తే తన మీద కాంగ్రెస్ గూండాలు వచ్చి దాడి చేస్తే ప్రాణాలు కోల్పోయిండు. ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? మనం ఎంతమందిని వదులుకుందాం? ఈ తెలంగాణ రాష్ట్రం అనేది నాడు ఏది 1969లో ఉద్యమంలో 600 మంది రాష్ట్ర సాధన కోసం, 2001 నుంచి 2014 వరకు 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. మరి వచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్లస్ ఎక్కడా కూడా ఏం జరగలే కదా. ఇప్పుడు ఏమైపోయింది మరి? ఎందుకు ఈ దాడులు, ఎందుకు ఈ ప్రతి దాడులు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీకు ఆనాడు రైతు బంధు ఎట్లుండే, ఆనాడు పంట పొలాలు ఎట్లుండే, నీళ్ళు ఎట్లొచ్చే, కరెంట్ ఎట్లొచ్చే, ప్రభుత్వ పథకాలు మీ ఇంటికి ఎట్లొచ్చే, ఇవాళ ఏం జరుగుతున్నది? మంత్రుల దగ్గర పోయి మీ సమస్య చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? మీ ఎమ్మెల్యే దగ్గర పోయి మీరు సమస్యలు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళ ఆచూకీ ఎక్కడనుందా? పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే ఛాన్స్ ఉందా? సెక్రటరియట్కు ఆనాడు రానియలే అని నోరు నొత్తు పెట్టుకొని మొత్తుకున్నారు కదా. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలి, అపాయింట్మెంట్ అడుగురి, సామాన్యులు ఇస్తారో లేదో అడగండి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే మిమ్మల్ని మోసం చేసేండు, మళ్ళీ మోసం దేవుడి పేరుతో నాటకాలు మొదలుపెట్టిళ్ళు. ఏ విధంగా అంటే దేవుడి మీద ప్రమాణం చేస్తా ఉన్నా, ఆగస్టు 15వ తారీఖు నేను రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9వ తారీఖున డిసెంబర్ 9 నాడు గాడిది పనులు తోమిండా? అడగాల మీరు. మీ గ్రామాలలోకి వచ్చే ప్రతి ఎమ్మెల్యేను కాలర్ పట్టుకొని అడగండి. 6 గ్యారెంటీలు ఎవ్వి బిడ్డ, తమాషా చేస్తున్నావా? 100 రోజులు అన్నావు కదా, చెయ్యి, రాజీనామా చెయ్యి అని నిలదీయండి. ఎక్కడికక్కడ అడ్డుకోండి, బాజాప్తుగా అడ్డుకోండి. అది మీ హక్కు. మీకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏంది అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజులలో అని ఛాలెంజ్ చేసింది. మరి ఛాలెంజ్ ఓడిపోయినప్పుడు అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు? ఎంతమంది మీద అక్రమ కేసులు బనాయిస్తారు? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఎవడి స్వార్థం కోసం ఎవరిని బలి చేస్తున్నారు? రియాల్టర్ల పరిస్థితి ఏంది? బిల్డర్ల పరిస్థితి ఏంది?
అధికారుల పరిస్థితి ఏంది ఈ తెలంగాణలో? ఒకసారి మీరే ఆలోచించండి. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అతి భయంకరమైన వ్యతిరేకత. రైతుల దగ్గర బొమ్మని చెప్పు. నా రైతన్న గురించి చెప్పాలనా? నా రైతన్నను చూపెడతా చూడుర్రి. ఇగో బాంచన్ కాల్ మొక్తా అని ఎన్టీఆర్ సినిమాలో ఒక పాట ఉంటుంది. ఇగో చూడుర్రి. ఎవరి కాళ్ళు ఇవి? పోలీస్ ఆఫీసర్ కాలు. ఆయన కాలు మనం ఎందుకు మొక్కాలి? మనకేమవసరం? పోలీస్ ఆఫీసర్ కాలు మొక్కాల్సిన దుస్థితి ఏంది? నా మహిళ రైతు, ఇగో చూడండి, నా మహిళా రైతు పోలీస్ కాలు మొక్కుతున్న పరిస్థితి. దేనికోసం మొక్కుతుంది? ఈ కష్టం ఎందుకు వచ్చింది? వాళ్ళ కొడుకు ఉద్యోగం కావాలన్నా, వాళ్ళ కొడుకు మీద అక్రమ కేసులు బనాయించిల్లనా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏంది కష్టం వచ్చిందనా, ఏదన్నా దాడి జరిగిందనా, ఏదన్నా దౌర్జన్యం చేసిందనా? కాదు. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయమంటుంది. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయమంటుంది. అన్నమో రామచంద్ర అంటాం కదా, ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఆ అన్నమో రామచంద్ర అనక ముందుకే నేను పండించిన పంటను కొనండి అని చెప్తున్నది. జై జవాన్ జై కిసాన్ అని మన తెల్ల సొక్క వేసుకున్న నాయకులకు మైకులు ఇస్తే పొట్టు చెప్తారు రైతుల గురించి. 500 బోనసు లేదు, మళ్ళా దళారీ వ్యవస్థ ఇందులో. ఇప్పుడు రైతుల పరిస్థితి రోడ్డు మీద. పోలీసుల కాళ్ళు ఇగో చూడు. ఎవరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలే. అధికారులంతా 7,000, వ్యవసాయ శాఖ అధికారులు 7,000, వ్యవసాయ శాఖ కమిషనర్ 7,000, ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు 7,000, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు? గాడిద పనులు దోముతున్నారా, లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమన్నా చేస్తున్నారా? నాకు అర్థం కాదు. జిల్లా మంత్రులందరూ ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు? రైతులు ఆగమైపోతున్నారు. అకాల వర్షాలతోనే పంటలన్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. పండించిన పంటలు, ఇంకా కొన్ని పొట్టకచ్చిన పంటలు కూడా ఆగమైపోతున్నాయి. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? తెలంగాణలో పరిపాలన లేదా? తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడా? రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా? సమీక్ష చేయాల్సిన బాధ్యత లేదా? ఈ తెలంగాణ రైతులు అల్లాడిపోతా ఉంటే వాళ్ళ దగ్గర పోయి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? ఏం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? రాష్ట్ర మంత్రులంతా ఏం చేస్తున్నారు? రాష్ట్ర ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు? గడ్డి బీక్తున్నారా రోడ్డు మీద అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలందరూ. అరే ఈ తల్లి ఏ విధంగా చూడండి కాల్మొక్కే పరిస్థితి వచ్చిందండి. ఈ సంఘటనకు సంబంధించి ఒకసారి మీరు బాంచన్ కాల్మొక్తా సారు, ఇగో మీకు చూడండి, ఒకసారి చూడండి. ఇది బాంచన్ కాల్మొక్తా సారు, వడ్లు కొనుండ్రి సారు, పండించిన సారు. అవేం దొంగతనం చేసో లేకపోతే ఈ రాజకీయ నాయకుల వాళ్ళ వీళ్ళ దగ్గర ఏంది పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు కాస్తారు. 6 కాలం పండించిన సారు కొనుర్రి సారు అంటుర్రు. ఒకసారి మీరే చూడండి. జనగామ మార్కెట్లో 10 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో అక్కడి హమాలీలు పూర్తి స్థాయిలో చాటా చీపురు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనాలని కోరుతూ సోమవారం వారంతా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అనురాధ అనే కూలి రైతుల దగ్గర వడ్లు కొనండి సార్ బాంచన్ కాల్మొక్తా అని పోలీస్ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటే అందరినీ కలిచివేసిన పరిస్థితి. ఇక చూడుర్రి, ఇది పరిస్థితి. నల్గొండలో నా గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆల్రెడీ వడ్లకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్న, చాలా క్లియర్గా గుర్తుంది. ప్రారంభించిన తర్వాత ఒకరోజు లేట్ అయిపోయింది. ఏంది? బాడదాన్ అంటే సంచులు ఉంటాయి కదా, ఆ సంచులు లేట్ అయిపోయినాయి. ఓ కొడుక నల్గొండల బండి సంజయ్, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలలో మొత్తం దిష్టి బొమ్మలు, ఓ ఏంది నిరసనలు ఆగం అడి వడివి చేసిర్రు. మరి ఇవాళ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏడున్నారు? నాయకులంతా ఏడిపోయిర్రు. ఏమన్నా ఇట్లా గాజులు వేసుకున్నారా? ఏడిపోయిర్రు. తెలంగాణ అన్నం ఉప్పు కారమే తింటానం కదా, ఏమైపోయింది? సావజ్ వచ్చిందా? నాడు చేసిన పోరాటం అంతా ఈరోజు ఏడవేర్రు. ఇక చూడు ఈ తల్లికి ఏం సమాధానం చెప్తా? ఎక్కడనే ఆమె చేయిలు? ఎవరి కాళ్ళవి? ఏమవసరం మాకు? ఇదా మీ పరిపాలన? ఇదా పరిపాలన? ఇక గింత ఘోరంగా ఉన్నాక ఇంకేం చేస్తామండి? ఇగో వడ్లు ఎంతైనా పండించుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొంట, ఇప్పుడు కాదు వచ్చే సీజన్ నుంచి. అయిపోయింది. సెప్టెంబర్ 15లోగా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఆగస్టు 15 లోపు రుణమాఫీ, రైతు భరోసా. ఈసారి బాసర సరస్వతిపై ఓటేసి చెప్తున్నా, మతాల మధ్య చిచ్చు పెడుతున్న ప్రధాని, పార్లమెంట్ ఎన్నికలలో మోదీకి బుద్ధి చెప్పండి. నిజామాబాద్ ఆదిలాబాద్లో సీఎం రేవంత్. ఏంది? లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసుడు అయిపోయింది. సరస్వతీదేవి పాపం, దేవుళ్ళందరూ ఏడున్నారో కానీ వాళ్ళకు బాంచన్, ఆ దేవుళ్ళందరూ ప్రత్యక్షమైతే ఎవర్ర వీడు మా మీద ఒట్లేస్తున్నాడు అంటారు కావచ్చు. ఆయన మీద వేసుకోమని చెప్పుర్రి.
ఆయన మీద వేసుకోమని చెప్పుర్రి. మా దేవతలు ఏం పాపం చేసారు? ఆయన మీద అంత నమ్మకం ఉంటే ఆయన మీద ఒట్టేది చెప్పమన్నారు. దేవతలు ఏం పాపం చేశారు? దేవతలు ఏం పాపం చేసిర్రండి? ఈయన చెప్పే మాటలట ఇక మనం నమ్మాలి. ఆగస్టు 15 రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? ఇది కరెక్ట్ సవాల్. 6 అడుగుల బుల్లెట్ కరెక్ట్ దించిండు. ఏమయ్యా యనుమల రేవంత్ రెడ్డి ఓకేనా? ఇది ఏమంటున్నాడో చూడు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. 39,000 కోట్లు ఏకకాలంలో రద్దయ్యేనా? డిసెంబర్ 9నే రుణమాఫీ ఎందుకు చేయలే? హామీల పేరుతో రైతుల గుండెలపై తన్నిండ్రు. గ్యారంటీలే కాంగ్రెస్కు భస్మాసుర హస్తం. సంగారెడ్డి మెదక్ జిల్లాలో మీడియాతో హరీష్ రావు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద 100 కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు, రైతు భరోసాపై మాట తప్పినందుకు, 500 బోనస్పై తప్పినందుకు, ఆసరా పింఛన్ల మాట తప్పినందుకు, మహిళలకు 2,500 సాయం అందించినందుకు, కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామని మాట తప్పినందుకు, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ ఓడించాలి. 6 గ్యారంటీలు చట్టబద్ధత కల్పిస్తామని ఎందుకు చెయ్యలేదు? ఇది మా దేవుళ్ళ మీద ఒట్లు మానేసి సవాలు స్వీకరించు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి బస్తీమే సవాల్. 6 అడుగుల బుల్లెట్ సిద్దిపేట హీరో మాజీ మంత్రి హరీష్ రావు వేసిండు. నువ్వు ఆగస్టు 15న రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? చెప్పిగా, ఇది క్లియర్ కట్. ఇప్పుడు చెప్పుర్రిగా. ఎందుకు అంటే ఈ దేవుళ్ళ మీద ఒట్లేసుడు, ఈడ సరస్వతి మీద ఒట్టేసుడు, అక్కడి పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసుడు, ఈ ఒట్లన్నీ బంద్ చేద్దాం. రాజకీయమే కదా, రాజకీయంగా కూడా ఆగస్టు 15వ తారీఖు ఆల్రెడీ డిసెంబర్ 9వ తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నాడు. అది ఆగమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటాను. ఎవరు నమ్మాలి? అందుకోసం ఇక్కడ ఏమైపోయింది అంటే పూర్తి స్థాయిలో ఆగస్టు 15న రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? ఈ సవాలు స్వీకరిస్తే బాగుంటుంది. ఇక రైతు బంధుకే పైసలు లేవు, రుణమాఫీ చేస్తావా? రెఫరెండం మాట మళ్ళీ వినిపిస్తలేదు. రేవంత్ రెడ్డి ఓ రాజకీయ వ్యభిచారి. అప్పులపై చర్చలకు ముఖ్యమంత్రి సిద్ధమా? సీఎం మాటలు ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం. రేవంత్పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్, ఈసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడి. రైతు బంధు 7,000 కోట్లు. ఏ దొంగ తిన్నాడో ఇప్పటివరకు అర్థమవుతలేదు నాకు. ఏ దొంగ తిన్నాడో అర్థమవుతలేదు. 7,000 కోట్లు తెల్లారికి ఇట్లా బటన్ నొక్కితే పడాల్సిన పైసలు. ఏ కాంట్రాక్టర్, ఏ మంత్రి ఎన్ని వేల కోట్లు వీడిపించుకున్నాడో ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు చెప్పట్లే. ఏ జిల్లా మంత్రి బ్లాక్మెయిల్ చేసి 7,000 కోట్లల్లో 3,500 కోట్లు, 2,000 కోట్లు ఎవరు తిన్నారు అనేది మాకు తెలియని ఇస్తలేరు. దాని గురించి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు చెప్తలేరు. వీళ్ళకు రైతు బంధుకే పైసలు, రుణమాఫీకి ఏడదెత్తారు. దగ్గర రుణమాఫీ కావాలంటే తక్కువ పైసలు 39,000 కోట్లు కావాలి. రుణమాఫీ ఏకకాలంలో చెయ్యాలి అంటే 39,000 కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ రైతు బంధుకే దిక్కు దివాన లేదు అంటే ఇక ఇదోటి. ఇంకోటి 200 మంది లీస్ట్ ఇవ్వమంటివి. ఏం పీకి పొడిచిరు వాళ్ళది? 200 మంది లీస్ట్ ఇచ్చిలు. రైతుల ఆత్మహత్యల లీస్ట్ కావాలంటిరి. మరి 200 మంది రైతుల ఏంది లీస్ట్ ఇచ్చిన తర్వాత ఏమైపోయింది? అది లీస్ట్ అయితే రేవంత్ రెడ్డి చేతికి ఇచ్చిండు కదా హరీష్ రావు. 24 గంటలే టైం ఇస్తున్నా అంటే 24 గంటలు కాదు, 2 గంటలలో ఇట్లా మొకాన వారేసిండు. ఈ పోరా నీకు ఎంత దమ్ము ధైర్యం ఉన్నదని ఇచ్చేసిండు. మరి ఏమైంది అది? ఏడవైంది? దానికి సమాధానం లేదు. రైతు బీమానట 734 కోట్లట. ఏ రైతుకి ఇచ్చిర్రు? ఏ రైతుకి ఇచ్చిర్రు అంటున్నా. ఇంత ఘోరమా? ఇక నిన్న ఒక ఏంది అంటే ఒక చిన్న సినిమా నడిచింది, మీ అందరికీ తెలియదు కదా, గుజరాత్కు సంబంధించి, సూరత్ అనుకుంటా. ఇగో సూరత్లో దళాల ఎన్నిక ఏకగ్రీవమైందన్న ఎలక్షన్ కమిషన్. బీజేపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నికైనట్లుగా ప్రకటన. బరిలో 10 మంది, చివరిలో 8 మంది విత్డ్రా. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ. లోక్సభ సీటు ఏకగ్రీవం 12 ఏళ్లలో తొలిసారి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విపక్షాల ధ్వజం. ఇది గుజరాత్ మోడల్ కోడ్ సోషల్ మీడియా. నిజంగా చెప్పండి, సూరత్లో సామాన్యుడు పోటీ చేయలేడా? పోనీ విపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా విత్డ్రా చేసుకున్నదా? అంటే తిరస్కరించిల్లు.
ఇంకా ఏ ఒక్కరిది కూడా పూర్తి స్థాయిలో సూరత్లో అసలు ఎవ్వరు కూడా పోటీకే లేరా? ఒకసారి ఆలోచించుర్రి. ఇప్పుడు జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లా మీరు నామినేషన్ వేస్తే ఇక ఎవ్వరు ఉండరా? ఏకగ్రీవమైందట. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ మొత్తం తిరస్కరించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయిపోయింది. ఇంకెక్కడిది? అంత మ్యాచ్ ఫిక్సింగ్ అని. మోదీపై ఈసీ మౌనం. ప్రధానమంత్రి విద్వేషపు వ్యాఖ్యలపై గప్చిప్. స్పందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరణ. నాడు ఠాక్రేపై చర్యలు నేడేమైందని విపక్షం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ మోదీపై ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మోదీ మీద మాట్లాడేంత ఎందుకు లేదు అంటే మోడీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అందరూ విపక్షాలు అందరూ మొత్తుకున్నారు మొన్నటి వరకు. మనం చెప్పేది ఏమన్నా కొత్తగా? కోమటిరెడ్డికే సీఎం అర్హత. రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు. బట్టి ఉత్తమ్ జానారెడ్డి సంగతి ఏంటంటే ప్రశ్న. సీఎం మాటలతో రాష్ట్ర కాంగ్రెస్లో దుమారం. తనతో పాటు సీఎం పదవికి అర్హత ఉన్నది కేవలం కోమటిరెడ్డినంటూ రేవంత్ రెడ్డి భువనగిరి సభలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. సీఎం మాటలపై కాంగ్రెస్ నాయకులు లోపల రగిలిపోతున్నారు. ఇది సీనియర్ నాయకులను చులకన చేయడమేనని వారు మండిపడుతున్నారు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరు అంటే జానారెడ్డి గారు. జానారెడ్డి గారికి ముఖ్యమంత్రి అర్హత. దాని తర్వాత ఎవరు? షబీర్ అలీ ఉన్నాడు, మధు యాష్కి ఉన్నాడు, బచ్చి విక్రమార్క ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మన గిరిజన బిడ్డ సీతక్క కూడా ఉన్నది. ఇంతమందిని కాదని కేవలం కోమటిరెడ్డికి అర్హత ఉందట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అర్హత ఉన్నదట. ఇక వీళ్ళ పంచాయతీ తారాస్థాయికి చేరింది లోపల. అది ఎట్లున్నది అంటే ఏ క్షణమైనా బాయిలర్ వేలినట్టు వేలొచ్చు. రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్. ఖమ్మం టికెట్ పైన ఎక్కిన శ్రీనివాసరెడ్డి పంతం. వియంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలం. రఘురామరెడ్డి కోసం ఢిల్లీలో చక్రం తిప్పిన మంత్రి. అడ్డుకునేందుకు సీఎం డిప్యూటీ విఫలయత్నం. రేవంత్ భవిష్యత్తుకు ఇదొక హెచ్చరిక అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏంది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కలిసి ఢిల్లీకి పోయి ఆ చర్చలలో కూకుంటే ఒక మంత్రి అండి, ఒకే ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడ కూకొని టికెట్ నాదే గంతే ఫిక్స్. ఇది ఎవడు ఏం చెప్పినా ఏ కుర్రి అన్నాడు. పోయిండు టికెట్ తెచ్చుకున్నాడు. సీఎం మాటను పట్టించుకోలేదట, డిప్యూటీ ఇద్దరిని దేకలేదట. మన భాషలో చెప్పాలంటే ఇద్దరిని అసలు ఆ వైపు కూడా చూడలేదట. ఇచ్చేసిన హట్ జావ్ అన్నారట. అయిపోయిందట. ఘోరం ఇది. ఇది భవిష్యత్తులో పొంగులేటి తిరుగుబాటు కూడా ఏక్నాథ్ షిండే రూపంలో పొంగులేటి కూడా కావచ్చు. ఇది భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. రేవంత్కు వాళ్ళ వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో అద్భుతంగా సక్సెస్ అయిపోయాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చెప్తున్నా కదా. ఇక మూడో టీఎంసీ వెనక తెలిసొస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యం. ఇచ్చంపల్లి లాంటి కుట్రలకు అదే విరుగుడు. మూడో టీఎంసీని వాడుకోవడానికి వీలుగా ముందు చూపుతో కేసీఆర్ సర్కారు డిజైన్ అంటూ కూడా చూడొచ్చు. తమిళనాడు కోసం తెలంగాణ పనం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూసారు మీరు. మొత్తానికి ఏం జరుగుతున్నది అనేది చెప్తా. ఏంది అంటే మన నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు చెత్త అని చెప్పిన మేధావులందరూ వాళ్ళ నోళ్ళు చెత్త అని ఒప్పుకునే రోజు వచ్చింది. ఇంకో 15 రోజులు ఆగుర్రి, అసలు సినిమా కనబడుతుంది. దొంగలు వీళ్ళంతా. ఇక ఇచ్చంపల్లిని అడ్డుకుంటాం, దేవాదులను కాపాడుకుంటాం, కావాలనే మామునూరు విమానాశ్రయం మూసివేత, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తాం, తెలంగాణ ప్రజలను కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలే, గులాబీ పార్టీలోనే ఉద్యమకాలను గుర్తింపు, నాలాంటి వాళ్ళు ఎందరో ఉదాహరణ. ఏంది వీళ్ళకి ఇంటర్వ్యూకు సంబంధించి ఎవరు? బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్కు సంబంధించి టికెట్ ఇచ్చి ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరంగల్లో అన్ని పార్టీలకు అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచినా కూడా అభ్యర్థి మాత్రం సుధీర్ గెలవబోతున్నాడు అనేది సమాచారం అయితే అందింది. ఇంకొకటి ఏంటంటే రేపు భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారేమో కానీ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ప్రభంజనం డబల్ డిజిట్తోనే వచ్చేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. క్లియర్ కట్ ఇది. ఇక నేడు లైవ్ డిబేట్కి కేసీఆర్. నాడు ఉద్యమ నేతగా, నేడు బీఆర్ఎస్ దళపతిగా దాదాపుగా నాకు తెలిసి 12 ఏళ్ళు అవుతుంది కావచ్చు కేసీఆర్ డిబేట్కి రాక. ఇక ఇవాళ డిబేట్కి వస్తున్నాడు సాయంత్రం 7 గంటలకు. ఇక దుమ్ము దొలుపుతుంది. దాన్ని కరెంటు పోగల సెల్లులలో ఛార్జింగ్లు పెట్టుకొని పైలంగా చూడరు. మరి కరెంటు ఉంటుందో పీకెత్తుందో అది కూడా తెలియదు. జర పైలో నెట్ కూడా మంచిగా ఫుల్ వేసుకొని కేసీఆర్ ఇవాళ మొత్తం బుల్లెట్లు వదులుతాడు. దుమ్ము ఉంటుంది.
ఇక రైతులను ముంచిన వాన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, వందల ఎకరాలలో పొలాలలో తడిసిన వరి, కళ్ళలలో తడిసిన వడ్లు, మక్కలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కన్నీటి వెద మామూలుగా లేదు అసలు. మొక్కజొన్న తడిసింది, దాంతోపాటు వందల ఎకరాలలో మామిడి అయితే ఆగం, దాని తర్వాత వరి కూడా అదే పరిస్థితి. దీని గురించి మంత్రులు ఓడు, సీఎం రివ్యూ చేయడు, ఏం చేయడు. ఎందుకున్నట్టు ఎవడెన్నుకోమన్నాడో నీ బాంచనైతే నువ్వు దండవరా నాయన నీ ప్రభుత్వానికి. చిచ్చి చిచ్చి చిచ్చి. జైలు ఫిక్స్ అయిందా? రేవంత్ వ్యాఖ్యలు మర్మమేంచి. సీఎం మాటలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం. ఓటుకు నోటు కేసు భయంతోనే ఆ మాటల నల్గొండ జిల్లాపై పట్టు కోసం చేసిన ప్రయత్నమా? పొంగులేటి సీఎం రేసులో ఉన్నారని ముందు నుంచి ప్రచారం. ఆయనకు చెక్ పెట్టేందుకు వెంకటరెడ్డి పేరు తీశారని టాక్. హస్తం పార్టీలో హీట్ పెంచిన కామెంట్స్. ఇప్పటికే సీఎం రేవంత్తో అంటిముంటనట్టుగా ఖమ్మం మంత్రులు. రేవంత్ బచ్చి మధ్య దూరం పెరిగిందని మీడియా కథనాలు. ఖమ్మం లీడర్లకు చెక్ పెట్టేందుకే రేవంత్ వ్యాఖ్యల అంటూ కూడా చూడొచ్చు. వెంకటరెడ్డి సీఎం స్థాయి వ్యక్తి అనేది ప్రధానంగా కూడా. నేను ముఖ్యమంత్రి కావాలని కలలుగన్నాను, కష్టపడ్డాను, ముఖ్యమంత్రి అయ్యాను, నా సీటు బలంగా ఉంది, నన్ను ఎవ్వరూ కూడా సీటు నుంచి పీకేలేరు అని కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన స్వరం మారింది. సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తాను ముఖ్యమంత్రి అయ్యానని, లేకపోతే ఆయనే అయ్యేవారు అని చెప్పారు. ఈ మాటలు హస్తం పార్టీలో అసమ్మతి సెగలు రగిలిస్తున్నాయి. మరోవైపు అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది చర్చ సర్వత్రా కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. కాదయా, నాకు అర్థం కాదు. ఈయన ముఖ్యమంత్రి అయినా ఎవరు, ఇగో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయని ఎట్లా చెప్తారు? అంటే ఓటుకు నేటుకు వేస్తూ జూలైలో ఉన్నది కదా, దాంట్లో ఫిక్స్ అయిపోయినట్టున్నది. అందుకోసమే అసలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అయిందట. ఒక ప్రత్యేక పరిస్థితులలో సీఎం అయినా, లేకపోతే కోమటిరెడ్డి అయ్యేటోడు అని చెప్తున్నాడు. ఓటుకు నోటు కేసు భయంతోనే కోమటిరెడ్డి పేరు. ఎందుకు అంటే ఆ కేసులో రేవంత్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. 4 నెలల నుంచి 4 ఎమ్మెల్యేలు రాలేదు. 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఇదంతా. ప్రజలు నమ్మడం లేదని దేవుళ్లపై ప్రమాణం. సీఎం రేవంత్ పై ఎలేటి తీవ్ర వ్యాఖ్యలు. ఇక చూడు, ఇక ఈయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీలో ఎవడు స్పందిస్తలేడు. ఒక్కడంటే ఒక్కడు స్పందిస్తలేడు. మరి ఆయన అంటే ఉత్సవడుతుందో, లేకపోతే ఆయన అంటే భయమో, లేకపోతే ఆయన చేసేటి నిజాలో తెలియదు. కానీ కనీసం రాజకీయ విమర్శ కూడా చేస్తలేరు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి వారం రోజులుగా మైకులు పట్టుకొని మొత్తుకుంటాండు. మామూలు కూడా కాదు, దుమ్ము దులుపుతాండు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. అరే నాయనా, మీ ఓడు ఉండర్రా, మా దాంట్లోకి అత్తర్రా, ఓటుకు నోటు కేసు అవుట్రా బాబు అని చెప్తున్నాడు. ఇంత చెప్తా ఉంటే కూడా 4 నెలల నుంచి 4 ఎమ్మెల్యేలు కూడా రాలేదు. 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఇది పంచాయతీ. ఎలేటి మహేశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో లొల్లి ఎత్తాడు. రేవంత్ రెడ్డి అసలు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయితే బయటికి వస్తే ఛాన్సే లేదట. 100కు 100% లేదని నిన్న కుండ బద్దలు కొట్టిపోయాడు. మీరే చూడుర్రి. ఇక నిన్న కరీంనగర్లో ఒకటి ఘోరం. ఇగో ఇది అధిష్టాన్ని ధిక్కరించారా? దగ్గరుండి నామినేషన్ వేయించిన మంత్రి పొన్నం అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని అధిష్టానం. కాంగ్రెస్ కరీంనగర్కు సంబంధించి అభ్యర్థిని ప్రకటించలే, కానీ మంత్రి పొన్నం పోయి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థితోని నామినేషనే ఇప్పించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్లో ప్రకటించలే. సో కాంగ్రెస్లో పంచాయతీ ఏ తారాస్థాయిలో ఉన్నది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ బిడ్డలరా, ఒకసారి మీరు ఆలోచించాలి. కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు ఏ తారాస్థాయిలో ఉన్నాయో ఇంతకు మించి నిదర్శనం ఇంకా అవసరం లేదు మీకు. నేను చెప్తున్నా కదా, ఇంతకు మించిన నిదర్శనం ఇంకోట్లేదు. ఇగో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. ఇగో చూడుర్రి, డోర్నాకల్లా. ఇంతకంటే దారుణం ఇంకేమంటుంది? తెలంగాణ ప్రజలారా, నేను మళ్ళీ చెప్తున్నా కదా, మీకు నిజాలు చెప్పి వాస్తవాలను తెలియజేసేది కేవలం వైఆర్టీవీ ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకోసం పనిచేసే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఆర్టీవీ ఒక్కటే. వైఆర్టీవీ మాత్రమే పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్